ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు లోయ లాంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి అరణ్యం లాంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావా? అటువంటి పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోతున్నావా? నువ్వు కృంగిపోతున్నటువంటి స్థితిని చూసినటువంటి నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను గూర్చి చులకనగా మాట్లాడుతున్నారని నువ్వు కృంగిపోతున్నట్లయితే ఎక్కువ కాల సమయంలో నిన్ను ఆదరించే నిమిత్తమే దేవుడి మాటలు నీకు తెలియజేస్తున్నాడు. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. అవునండి, కొన్నిసార్లు క్రైస్తవుల జీవితం ఏ రీతిగా ఉంటుందంటే, పడిపోయినటువంటి స్థితిలో, నిస్సహాయమైనటువంటి స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, అప్పటి వరకు మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి వారు, అభిమానించినటువంటి వారు మనల్ని చులకన చేసి, మన మీద నిందలు వేసి, అవమానకరంగా మాట్లాడేటువంటి స్థితిలో అయితే కనుక ఉంటారు. కానీ అటువంటి సమయంలో నువ్వు అపవాదితోటి మాట్లాడవలసినటువంటి మాట ఏంటో తెలుసా? నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను క్రింద పడినను, మరలా తిరిగి లేతును. నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. అవునండి, అనేక సార్లు మరి సాతాను అంటే ఏదో కొమ్ములు కూరలు పెట్టుకుని ఉండడం కాదు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారినే వాడు వినియోగించుకుని, వాడు నీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాడిగా ఉంటాడు. అటువంటి సమయంలో నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఒక దావీదు మాట్లాడతాడు, దేవుని మీద బలమైనటువంటి విశ్వాసము కలిగి. 23వ కీర్తన 4వ వచనం మనం చూసుకున్నట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నాకు భోజనమును సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన పితరులైనటువంటి వారి జీవితంలో దేవుడు తోడైగా ఉండి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అయితే కనుక జరిగించాడు. ఒక దావీదు మాట్లాడుతున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన కూడా నేను భయపడను, ఏ అపాయమునకు కూడా భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండం నాకు తోడై ఉన్నదని. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితితో కూడా నువ్వు మాట్లాడు ఈ దినము. నా శత్రువా, నా మీద నువ్వు అతిశయించవద్దు. నేను క్రింద పడినను, నేను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నాను, వెలుగుగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఆయనని చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ నిన్ను మనుషులు విడిచిపెడతారేమో కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నీకు సహాయకుడిగా, నీకు తోడుగా, నిన్ను ధైర్యపరిచి, బలపరిచి, నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే ధైర్యం కలిగి ఉండు, బలం కలిగి ఉండు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా శత్రువా, నీవు నా మీద అతిశయించవద్దు. ప్రస్తుతం నా పరిస్థితి ఈ రీతిగా ఉండవచ్చు, కానీ ఒకనొక దినము ఖచ్చితంగా దేవుడు నన్ను నిలబెడతాడు, లేవనెత్తుతాడు, తల ఎత్తుతాడు. ఖచ్చితంగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ రీతిగా నువ్వు మాట్లాడు. నువ్వేవైతే నీ నోట ద్వారా పలుకుతావో ఆ మాటల్ని దేవుడు ఆమెన్ అనబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్.